ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి తిరల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయిలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కనే నా కొడుకల్లారా రాండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా నీ అయ్యా అరే సన్నాసోడా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. ఎవరు రావాడు ఆయన ఆగబట్టుగానే గత మంది మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను, ఏమరుస్తున్నావు రావులా? బుద్ధి లేదా నీకు? ఆయన ఆపండి, పిచ్చోడైనాడు. 317 జీవో, నీ ముండ జీవో, హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటూ వాళ్ళంగా ముండమోకానికి కొంతమంది బేవకూఫ్ గాలు అదే పనిగా చెప్తున్నారు. ఆడుకున్న లంగ నాటకం ఇలా బయట పడాలి. కొనమని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు సిగ్గు లజ్జాయమని ఉంటే స్పష్టత ఉంటుంది. ఈ లంగ మాటలు మాట్లాడలే కేసీఆర్. ఇప్పుడు ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. అంటే బోకరగాలు మోపై అదొకటి అడ్డం పొడుగు మాట్లాడుతుంది. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి. నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, నీ మెడ 4 ముక్కలు చేస్తావు అనుకుంటున్నావు. జాగ్రత్త. దాన్ని పామోలుగా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు ఒక అనుకుంటున్నామేమో. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 చీరేస్తాం. జాగ్రత్త. ఏం పీకెత్తందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్టచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు. సిగ్గుండా మీకు? ఇజ్జతమానం ఉందా? ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు, ఏ విపక్షమైనా ఎవడెవడు తలకాలేనోడు, ఎవడు వాడు ఒకటేందే అని నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపు. మీకు సిగ్గు శరము లజ్జ ఉంటే మేము తోక, మేము తొండెవు. అరే ఏమరుస్తారా బై బేకూఫ్ వాళ్ళని మీరు? బుద్ధి లేదు.